ఈ వీడియోలో మనం అఫీషియల్ నోటీస్ మరియు డాక్యుమెంట్స్లో షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా చెప్తాము అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి అధికారిక నోటీసు మరియు పత్రములలో షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ చెప్తూ ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ద అగ్రిమెంట్ షల్ బి వ్యాలిడ్ ఫర్ 1 year. ఈ ఒప్పందము 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ద స్టూడెంట్ షల్ పే ద ఎగ్జామ్ ఫీజ్ బిఫోర్ January 10th. విద్యార్థులు పరీక్ష ఫీజును జనవరి 10వ తేదీ లోపు చెల్లించాలి. ద టెనెంట్ షల్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డ్యామేజ్డ్ కాజ్డ్. జరిగిన నష్టానికి అద్దెకున్నవారే బాధ్యత వహించవలెను. ద డోర్ షల్ బి కెప్ట్ క్లోజ్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఆ తలుపు అన్ని వేళలా మూసి ఉంచబడుతుంది. ఇవన్నీ కూడా అఫీషియల్ నోటీసెస్ మరియు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్గా మనం భావించాలి. ఈ అఫీషియల్ నోటీసు మరియు డాక్యుమెంట్స్లలో షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది, చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.